ఆంధ్ర యూనివర్సిటీ ఎవరైతే కాలేజీకి వెళ్ళకుండా డిగ్రీ పొందాలనుకుంటారో వాళ్ళకి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ అండ్ బీకామ్ కోర్సెస్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ ద్వారా మీకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకొక స్టెప్కి తీసుకెళ్లాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుద్ది. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అండ్ జాయిన్ అవ్వచ్చు కూడా. ఆంధ్ర యూనివర్సిటీ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిన యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీలో మీరు ఇలా ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఆన్లైన్లోనే చదువుతూ, కాలేజీకి వెళ్లకుండా ఆన్లైన్లోనే చదువుతూ మీరు డిగ్రీ పట్టా పొందొచ్చు. ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఈ బుక్ ఇస్తారు, స్టడీ గైడ్ చేస్తారు, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అండ్ డిస్కషన్ ఫోరమ్స్ కూడా నిర్వహిస్తారండి. చాలా తక్కువ సీట్లే ఉన్నాయి, ఎందుకంటే చాలామంది జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా ఖచ్చితంగా చదవాలి అనుకుంటే నేను మాత్రం ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇవి ఫ్యూచర్ కోర్సెస్ అనమాట. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ అనేవి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, బీకామ్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ కింద ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ వీడియోలో మనము 20th December 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా మనము డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్టయితే, భారత పార్లమెంటు ఇటీవలే పోస్ట్ ఆఫీస్ బిల్లు 2023కి ఆమోదం తెలిపింది. ఇది ఏ చట్టానికి సవరణ? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898కి సవరణ చేస్తూ ఈ 2023లో కొత్త చట్టాన్ని అయితే భారత పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ 2 ఆమోదం పొందుతుందని మనము పార్లమెంట్ ఆమోదం అని చెప్పుకుంటాం. అయితే ఇందులో వీళ్ళు చేసిన చేంజెస్ కొన్ని మాత్రమే ఇక్కడ చెప్తాను, ఇంకొన్ని మీకు కావాలంటే అవి ఎలా కూడా తెలుసుకోవాలో మీకు చెప్తాను. భారతదేశంలో పోస్ట్ ఆఫీసులు నియంత్రించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను ఆధునీకరించడం, ఏకీకృతం అంటే కలపడం దీని కొత్త చట్టం యొక్క లక్ష్యం. ఈ బిల్లు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులకు జాతీయ భద్రత లేదా ప్రజా భద్రత దృష్ట్యా ప్రసార సమయంలో ఏదైనా వస్తువును తెరవడానికి, నిలుపుదల చేయడానికి లేదా అడ్డగించడానికి అధికారాన్ని ఇస్తుంది. అయితే ఈ శక్తి నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటుంది. ఇంతకుముందు యాక్చువల్గా తెరవడానికి ఛాన్స్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు అంటే ఎంప్లాయీస్ తెరవడానికి ఛాన్స్ లేదు ఎవరైనా పోస్ట్ పంపిస్తే. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఇస్తుంది, కొన్ని పరిమితులకు లోబడి ఆ ఛాన్స్ ఇస్తుంది ఎంప్లాయీస్కి. అది అయితే సేవలను అందించడంలో బాధ్యత నుండి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులకు రోగనిరోధక శక్తిని అందించేటప్పుడు బిల్లు షరతులను కలిగి ఉండడం, అధికారులు మోసపూరితంగా లేదా ఉద్దేశపూర్వకంగా సేవలను కోల్పోవడం, ఆలస్యం చేయడం లేదా తప్పుగా పంపిణీ చేయడం వంటివి చేస్తే వారికి మినహాయింపు ఉండదు. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా రవాణాలో వస్తువులను అడ్డగించడానికి, తెరవడానికి లేదా నిర్బంధించడానికి అధికారులకు ఇప్పుడు అధికారం ఇస్తుంది. పోస్ట్ ఆఫీస్ తపాలా స్టాంపులు జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కూడా కలిగి ఉంటాయి. మీరు ఇంకా మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న ఈ వెబ్సైట్లోకి వెళ్ళైనా మీరు తెలుసుకోవచ్చు. దీని లింక్ నేను మన డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి క్లిక్ చేసి వీలైతే దాని గురించి పూర్తిగా చదవడానికి ట్రై చేయండి. సెకండ్ వన్, 2023లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఏ తెలుగు రచయితకి ప్రకటించారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఆన్సర్ వచ్చేసి తల్లావజ్జుల పతంజలి శాస్త్రి అండి. ఓకేనా, చూడండి, ప్రముఖ తెలుగు కథ నవల రచయిత పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే వరించింది. ఆయన రచించిన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘు కథల పుస్తకానికి ఈయన్ని సెలెక్ట్ చేశారనమాట. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రాసిన కథలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్లో రవీంద్ర భవన్లో సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఈ అవార్డుల గురించి అయితే అనౌన్స్మెంట్ అయింది. అండ్ పతంజలి శాస్త్రి గారు 1945లో పిఠాపురంలో జన్మించారు. రామేశ్వరం కాకుల నుంచి రోహిణి కథ వరకు పలు కథలను రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు పేరుతో పుస్తకాన్ని ఆయన ముద్రించారు. వడ్ల చెలుకులు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు వంటి కథా సంపుటలు ఆయన రచనలో కొన్ని అని చెప్పుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు, ఇది మెయిన్ హైలైట్. అతనికి ఈ సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం రావడానికి ప్రధాన కారణమైన రచన ఇది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, మొదటి ప్రపంచ ఒడియా భాషా సదస్సు ఏ నగరంలో నిర్వహించబడుతుందంటే భువనేశ్వర్ అండి. సో మొదటి ప్రపంచ ఒడియా భాషా సదస్సు అనేది భువనేశ్వర్లో February 2024లో కండక్ట్ చేయబోతున్నారు.
3 డేస్ పాటు కండక్ట్ చేస్తారు. సో యువతలో ఒడియా భాషను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం అండి. ఇంకా ఒడియా అనేది ఒడిశా రాష్ట్రంలో మాట్లాడే భాష. ఇది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక భాష కూడా. భాషా కుటుంబంగా దీన్ని ఒడియా ఆర్యన్ భాష అంటారు. ఒడియా భాష ఆధునిక బెంగాలీ, మైథిలి, నేపాలీ, అస్సామీ భాషలకు దగ్గరగా ఉంటుంది. తూర్పు ఇండో ఆర్యన్ భాష కావడంతో ఇది ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందింది. ఒడియా పూర్వ మాగధి అనే ప్రాకృత భాష యొక్క వారసుడిగా చెప్పుకుంటారు. ఇది 1500 సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఉపయోగించబడిందంట. ఏది? మాగధి అనే ఒక ప్రాకృత భాష, గుర్తుపెట్టుకోండి. తర్వాత 4th వన్, విశిష్ట సేవలకు గాను భూటాన్ యొక్క ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ను అందుకున్న మాజీ భారత IAS అధికారిని ఎవరు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్. 1975 బ్యాచ్కి చెందిన రిటైర్డ్ పంజాబ్ క్యాడర్ IAS ఆఫీసర్ అండ్ ప్రస్తుతం WHO సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ ఏ దేశానికి? భూటాన్ దేశానికి ఆమె పదవిలో ఉంటూ ఆమె చేస్తున్న కృషికి అభినందిస్తూ భూటాన్ ప్రభుత్వం నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఆమెకు ప్రదానం చేసింది. భూటాన్ 116వ జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత జాతీయురాలైన డాక్టర్ ఖేత్రపాల్ను భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ సత్కరించారు. ఓకే. అండ్ WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజన్ యొక్క మొదటి మహిళా ప్రాంతీయ డైరెక్టర్ అయిన డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ 2014-2024 వరకు భూటాన్లో పరివర్తనాత్మక ఆరోగ్య సంరక్షణ నాయకత్వానికి మద్దతు ఇవ్వడంలో ఆమె కీ రోల్ పోషించారు. గుర్తుపెట్టుకోండి. అండ్ WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్గా ఎన్నికైన మొదటి భారతీయురాలన్నమాట పూనం ఖేత్రపాల్ సింగ్. ఇది మెయిన్ పాయింట్. తర్వాత 5, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల అధికారిక జాబితాలో ఏ వ్యాధిని చేర్చింది? ఇక్కడ ఈ అని పడింది, బట్ ఏ వ్యాధిని? నోమా అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల జాబితాలో నోమాను చేర్చింది. ఇది నోరు, ముఖాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన గ్యాంగ్రీనస్ అనమాట. అంటే అక్కడ రక్తం ప్రవహించడం ఆగిపోవడం ద్వారా ఆ పార్ట్స్ అనేవి మిగతా పార్ట్ల కంటే భిన్నంగా తయారైపోతాయి. ప్రారంభ చికిత్స చేయకపోతే నోమా ముఖ కణజాలం మరియు ఎముకలను కూడా తినేస్తుంది. ఇది సాధారణంగా నోటిలో కనిపించే బొర్రేలియో విన్సెట్ అనే బ్యాక్టీరియా స్పిరోటచ్ వల్ల ఎక్కువగా వస్తుందట. తర్వాత 6, భారత జాతీయ జియో సైన్సెస్ డేటా రిపోజిటరీ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? NGDR అంటే నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ అనమాట. NGDR అంటే ఈ పోర్టల్ని ప్రహ్లాద్ జోషి ప్రారంభించారండి. చూడండి, భారత జాతీయ జియో సైన్సెస్ డేటా రిపోజిటరీ పోర్టల్ను గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఈ రిపోజిటరీ అనేది సమగ్ర ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది దేశం మొత్తానికి జియోస్పేషియల్ డేటాను హోస్ట్ చేస్తుంది. సింపుల్ అండి. ప్రత్యేకమైన ఒక నేల ఉందనుకోండి, ఆ నేల హిస్టరీని తెలిపేదే మనకి జియో సైన్సెస్ డేటా రిపోజిటరీ. ఓకేనా? సో ఈ జియోస్పేషియల్ అంటే ఒక నేల యొక్క టోటల్ హిస్టరీని తెలియజేసేదే జియోస్పేషియల్ డేటా. ఈ డేటాను ఆన్లైన్లో పొందుపరుస్తూ కొత్తగా ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయడానికి, తప్పులు మార్పులు ఉంటే చెప్పడానికి, తప్పులు సవరణలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది దీని ద్వారా. ఓకేనా? అండ్ దీని ద్వారా ఏమవుతుంది? అప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతం యొక్క స్థితిగతులను, ఆ నేల యొక్క స్థితిగతులను, హిస్టరీని తెలుసుకోవడానికి మనకి వీలు కల్పిస్తుంది అనమాట. తర్వాత 7, దేశంలో అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ బర్రా కూడాను ఎక్కడ ఆవిష్కరించారో లేదా ప్రారంభించారంటే పనవల్లి. సో పనవల్లి అంటే కేరళలో ఉన్న అలప్పుజా జిల్లాలోని పనవల్లిలో నవగతి యార్డ్లో దేశంలో అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ బర్రా కూడాను ఆవిష్కరించారు. సౌరశక్తితో ఇది పనిచేస్తుంది అనమాట. దీన్ని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఎకో మెరైన్ టెక్ కంపెనీ అయిన నావాల్ట్ మధ్య సహకారం ద్వారా దీన్ని డెవలప్ చేశారు. బర్రా కూడా సమర్థవంతమైన స్వచ్ఛమైన ఇంధన వినియోగానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇది పచ్చని సముద్ర భవిష్యత్తును కాపాడడంలో తన నిబద్ధతను తెలియజేస్తుంది అనమాట. అంటే ఇది సోలార్ ప్యానల్ని వాడుకొనే ఇది ట్రావెల్ చేస్తుంది. ఎలాంటి లైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి ఇంధనాలని వాడుకొని ఇది పనిచేయదు. దీని ద్వారా ఎలాంటి పొల్యూషన్ ఉండదు అనమాట. తర్వాత 8, 3 రోజుల అంతర్జాతీయ సంఘ్ ఫోరం, దీన్ని ISF అంటారు. ISF ఇంటర్నేషనల్ సంఘ ఫోరం 2023ని ఎవరు ప్రారంభించారంటే దలైలామా.
సో దలైలామా ఎవరు? టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడిగా పేరున్న దలైలామా బోధ్గాయ్లో సాంప్రదాయాలను వంతెన చేయడం, ఆధునికతను ఆలింగనం చేసుకోవడం, నేటి ప్రపంచంలో బుద్ధిని బోధనపై ఒక సంభాషణ, ఈ అంశంపై 3 రోజుల అంతర్జాతీయ సంఘ ఫోరంను ఆయన ప్రారంభించారు. దలైలామా ఆఫీసు ఇంటర్నేషనల్ బౌద్ధ సమైక్య కలిసి దీన్ని కండక్ట్ చేస్తున్నారు బీహార్లోని బోధ్గయాలోని. అండ్ డిసెంబర్ 20 నుండి 22 వరకు దీన్ని కండక్ట్ చేస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే బౌద్ధ మతం యొక్క అభివృద్ధి గురించి ఇక్కడ తెలియజేస్తారు. అండ్ ఇప్పుడు ప్రస్తుత ఆధునికతను దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని మనం మన ఆధ్యాత్మికతను ఎలా పెంపొందించుకోవాలనేది తెలియజేస్తారు. దీనికి ఇండియా, థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, లావోస్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా ఇలా కొన్ని దేశాలు దీనికి అటెండ్ అవుతున్నాయి అన్నమాట ఇందులో. ఓకే, తర్వాత 9 క్రింద వాటిలో ఏ కులాలకు చెందిన బెంగాలీలను ఎస్సీలుగా పరిగణించాలని జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. ఆన్సర్ వచ్చేసి నామశూద్ర. ఒక్క నామశూద్రాలనే కాదు చెప్తాను. దేశ విభజన జరిగిన 1947లో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి మన ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో పునరావాసం పొందిన నామశూద్ర, పౌండ్ర, రాజవంశీ కులాలకు చెందిన బెంగాలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్సీలుగా పరిగణించాలని జాతీయ ఎస్సీ కమిషన్ తెలంగాణ సహా 10 రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశాలు జారీ చేసింది. నిఖిల్ భారత్ బెంగాలీ సమన్వయ సమితి కేంద్ర ఎస్సీ కమిషన్ ఇన్ఛార్జి చైర్మన్ అరుణ్ కుమార్ హల్దార్ను కలిసి సమస్యను వివరించారనమాట నిఖిల్ భారత్ అనే వ్యక్తి. ఆయన ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చారు. 1947లో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం నుండి వచ్చిన బెంగాలీలకు కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాల్లో పునరావాసం కల్పించిందని, అందులో 8 రాష్ట్రాలు వారికి ఎస్సీ హోదా ఇచ్చాయని, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో మాత్రం ఈ స్టేటస్ ఇంకా వాళ్ళకి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బెంగాలీలకు ఎస్సీ హోదా కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసిందని, అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని చెప్పింది. వీరికి ఎస్సీ హోదా కల్పించడానికి కమిషన్ ఆర్టికల్ 338 ప్రకారం చర్యలు తీసుకుంటుందని అరుణ్ కుమార్ హల్దార్ ఇంకోసారి రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేశారండి. గుర్తుపెట్టుకోండి, నామశూద్ర, పౌండ్ర, రాజవంశీ కులాలకు చెందిన ఎవరైతే బెంగాలీలు ఉంటారో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని నిర్దేశించింది. తర్వాత 10 2023 జాతీయ క్రీడా అవార్డులో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న గ్రహీతలు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి, ఈరోజే అనౌన్స్మెంట్ చేశారు. ఆన్సర్ వచ్చేసి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్. ఈ జంటకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అయితే ఈ 2023 జాతీయ క్రీడా అవార్డుల్లో వాళ్ళిద్దరికీ కలిపి ప్రకటించారనమాట. సో ఈ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది మన ఇండియాలోనే అత్యున్నత క్రీడా పురస్కారం అనమాట. దీనిని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈరోజు అనౌన్స్ చేసింది. అయితే ఈ అర్జున్ అవార్డుకి అయితే 26 మంది, ద్రోణాచార్య అవార్డుకు రెగ్యులర్ కేటగిరీలో 5, టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి అర్జున్ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డులను 9 జనవరి 2024 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇస్తారు. అయితే ఇక్కడ అర్జున్ అవార్డు గ్రహీతల పేర్లు, ద్రోణాచార్య అవార్డులు రెగ్యులర్ కేటగిరీ, లైఫ్ టైం కేటగిరీ అండ్ జీవిత సాఫల్య పురస్కారం ద్రోణాచార్య అవార్డుల్లో ఎవరెవరికి వచ్చాయనేది ఇక్కడ నేను క్లారిటీగా మెన్షన్ చేశాను. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత 11 మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లో పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే హర్యానా అండి. సో రీసెంట్గా మన ఇండియాలో ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 డిసెంబర్ 15 న్యూఢిల్లీలో కంప్లీట్ అయింది. ఇందులో 40 స్వర్ణాలు, 39 రజతాలు, 26 కాంస్యాలతో మొత్తం 105 పథకాలతో హర్యానా టాప్ ప్లేస్లో నిలిచిందనమాట. అండ్ ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్ మస్కట్ వచ్చేసి ఉజ్వల, అంటే చిన్న పిచ్చుక అనమాట అండి. ఇందులో దాదాపు 1450 మంది పారా అథ్లెట్లు పాల్గొన్నారు ఈ కేఐపిజి గేమ్స్లో. అండ్ అయితే 7 క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రధానంగా ఇవి పారా అథ్లెటిక్స్, పారా షూటింగ్, పారా ఆర్చరీ, పారా ఫుట్బాల్, పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్, పారా వెయిట్ లిఫ్టింగ్. అండ్ పథకాల పట్టికలో టాప్లో ఉన్న రాష్ట్రాల మొత్తం లిస్టు, ఏ రాష్ట్రం ఎన్నెన్ని స్వర్ణం, వెండి, కాంస్యం మొత్తం పథకాలు గెలుచుకుందో వాటి యొక్క ఆర్డర్ పరంగా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీలైతే దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది జార్ఖండ్ లాస్ట్లో ఉంది. 12
పురుషుల FIH ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికైన భారత హాకీ ఆటగాడు ఎవరు? హర్దిక్ సింగ్ అండి. భారత ఆటగాడు హర్దిక్ సింగ్ నెదర్లాండ్కి చెందిన క్సాన్ డివార్డ్ 2023 FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకి ఎంపికయ్యారు. అంతర్జాతీయ హాకీ సమైక్య తన వార్షిక అవార్డులను అనౌన్స్ చేసింది. హర్దిక్ సింగ్ భారత హాకీ జట్టుకు కీలక స్తంభంగా చెప్పాలి. అలాగే వైస్ కెప్టెన్ కూడా ఆయన. హర్దిక్ సింగ్ మొత్తం 114 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. 2020 ఒలింపిక్స్లో భారత కాంస్య పథకాన్ని సాధించడంలో మనోడు కీ రోల్ పోషించాడు. అండ్ FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 హార్దిక్కి దక్కిన రెండో ప్రధాన అవార్డు. ఎందుకంటే 2022లో కూడా ఆయనకి అవార్డు వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఈ FIH ఇచ్చేవా ఏదైతే FIH అంటే ఏంటి, అంతర్జాతీయ హాకీ సమైక్య ఇతర కేటగిరీలో ఇచ్చిన అవార్డు లిస్ట్ను కూడా ఇక్కడ నేను చెప్పాను. సో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు హార్దిక్ సింగ్ అండ్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి ఉమెన్స్లో సవితాకి ఇవ్వడం జరిగింది మన ఇండియా నుండి. వీళ్ళిద్దరికి వచ్చాయి ఈసారి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 13 అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సోలడారిటీ డే. ఇంటర్నేషనల్ సోలడారిటీ, హ్యూమన్ కాదు, సోలడారిటీ దినోత్సవం. ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 20 అండి. అంతర్జాతీయ ఐక్యత సమన్వయాలతో ప్రపంచ సమస్యలను అధిగమించడానికి అవసరమైన సమిష్టి కృషిని చర్చించడానికి 2005లో ఐరాస తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న ప్రపంచ దేశాలు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినం అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డేని జరుపుకుంటారు. గుర్తుపెట్టుకోండి ఎందుకు జరుపుకుంటారు. థీమ్ అయితే మాత్రం ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, అందుకనే నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఓకే, ఇదిగే ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.